నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి నగరంలోని గిండీస్ ఐఏఎస్ అకాడమీలో మార్పు సంస్థ 16వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ సభ్యులు, మేధావులు, విద్యార్థి నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మార్పు సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలుగా మార్పు సంస్థ ఆధ్వర్యంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 సార్లు నిరాహార దీక్షలు నిర్వహించి ప్రజా సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించామని అన్నారు. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, జీవితకాలం ప్రతిరోజు మొక్కలు నాటే ఉద్యమం, రక్తదాన శిబిరాలు, విద్యా అవగాహన సదస్సులు, మహిళా చట్టాలపై ప్రచారం వంటి అనేక అంశాలపై సంస్థ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తూ ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, గిండీస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ డాక్టర్ సురేష్ కుమార్ గండి మాట్లాడుతూ, సామాజిక మార్పు కోసం మార్పు సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. యువతను చైతన్యవంతం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఇటువంటి సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అలాగే 39వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్ర, ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి నాయకులు సదా, బీసీ సంక్షేమ సంఘం నాయకులు జయచంద్ర, సురేష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొని మార్పు సంస్థ సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత దగ్గరవ్వాలని ఆకాంక్షించారు. 2010వ సంవత్సరం జనవరి 12 స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే సందర్భంగా మార్పు సంస్థని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 16వ వార్షికోత్సవాన్ని తిరుపతి ఎంఆర్పల్ సర్కిల్లోని డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ నందు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి కార్పొరేటర్ అయినటువంటి మా అన్న నరేంద్ర గారికి, యూనివర్సిటీ స్టూడెంట్ విభాగంలో ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మా తమ్ముడు సదా గారికి, మార్పు సంస్థ కార్యక్రమాలకి 16 సంవత్సరాలుగా అటు వెంకటగిరిలో కావచ్చు, ఇటు తిరుపతిలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మేధావులందరూ కూడా ఏకత్వంగా కావచ్చు, అన్ని విషయాల్లో మాకు సహకరిస్తున్నటువంటి డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చేటువంటి మా విద్యార్థులంతా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మార్పు సంస్థ ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా సామాజిక బాధ్యతతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ లో కావచ్చు, పేద విద్యార్థులందరూ విద్యా హక్కు చట్టం కింద 25% ఫ్రీ ఎడ్యుకేషన్ అందుకుంటున్నారంటే దానిలో భాగంగా దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 సార్లు నేను నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఆ విషయంలో పురుషోత్తం రెడ్డి సార్ కూడా మాకు ఎంతో సహకారాన్ని అందించారు. అదేవిధంగా ఎర్రచందన స్మగ్లింగ్ అరికట్టడంలో కావచ్చు, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడంలో కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో కావచ్చు, మహిళలకు అన్యాయాలు జరిగినప్పుడు వాళ్ళ పట్ల వాళ్ళకి మద్దతుగా నిలబడి జరిగిన పోరాటాలు కావచ్చు, దళితులకి బహుజనులకి జరిగేటువంటి అన్యాయాల మీద పోరాటాలు కావచ్చు, నిరంతరం ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన్ని నిలబడి ఎంతో నిజాయితీగా నిక్కచ్చిగా 16 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఈ సంస్థని దిగ్విజయంగా నడుపుకుంటూ ముందుకు వస్తున్నాము. రాబోయే రోజుల్లో ఏవైతే ఈ రాష్ట్రానికి కావచ్చు, అదేవిధంగా పేద ప్రజలకు కావచ్చు, ఎటువంటి అవసరాలు ఉన్నాయి, మనం ఏ విధంగా పనిచేయాలి అనే అంశం పట్ల పూర్తి అవగాహనతో ఇప్పుడు పనిచేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా మేధావులు అందరినీ కలుపుకొని, అందరినీ ఆలోచనలు తీసుకొని మరింత మెరుగైన సమాజం కోసం పనిచేసే దిశగా మేము అడుగులేస్తామని, ఈ 16 సంవత్సరాలుగా మాకు విన్నట్టుండి మా సంస్థకు సహకారంగా ఉండి నాకు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా నెలలో 30 రోజుల్లో కేవలం 5-10 రోజులు మాత్రమే ఇంట్లో ఉండి 20 రోజులు నేను రాష్ట్రం అంతా పర్యటన జరుగుతున్నా సరే నాకు సహకరిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మేము చేయబోయేటువంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ మీ సహకారం మాకు అందించాలని చెప్పేసి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మార్పు
అనే సొసైటీ సమస్యని పవన్ 16 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. చాలా చిన్న వయసులో ఒక పెద్ద ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్ర రోజు రోజు పెరుగుతా ఉంది. వాటి పాత్ర దాదాపు ప్రభుత్వ సేవలతో సమానంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు సేవ చేయబట్టి సమాజంలో చాలా మంది పేదలు కానీ సాధారణ ప్రజలు కానీ బతికే పరిస్థితి వస్తుంది. స్వామి వివేకానంద గారి జయంతి కూడా ముఖ్యంగా యూత్ని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రభావితం చేసిన ముఖ్యమైన వ్యక్తుల్లో స్వామి వివేకానంద గారు ఒకరు. ఇంకా వివేకానంద గారు యొక్క ప్రవచనాలు కానీ మనం చూసినప్పుడు ఈ దేశంలో ఎదుర్కొంటున్న అన్ని రుగ్మతలకు సమాధానంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ని ఉద్దేశించి వారు చేసినటువంటి కార్యాచరణ, వారు ఇచ్చినటువంటి సందేశాలు, కులాలు మతాలు ఈ జాడ్యాలతో యువత కానీ ఈ రోజున సమాజం కానీ ఘర్షణలు పడే వాతావరణం ఉన్నప్పుడు ఆయన చెప్పిన వ్యాఖ్యలు అవన్నీ చూసినప్పుడు ఎలా నడవాలి అనేదానికి ఒక మార్గదర్శకం కలిగించారు. గత 39 సంవత్సరాలు వారు చనిపోయినారు. 40 ఏళ్ళ లోపే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి వివేకానంద గారు. మనందరికీ బహుశా వర్చుకుంది వారి వయసుతో పోల్చుకుంటే మనందరూ ఇంత పెద్దవాళ్ళే ఉంటాం. కానీ వారు చిన్న వయసులోనే అంత గొప్ప ప్రయత్నం చేయగలిగారంటే వారి నిబద్ధత, వారి యొక్క ఆలోచన. కాబట్టి ఏ వయసు అనే దానికి సంబంధం లేకుండా ప్రయత్నం చేయగలిగితే అద్భుతాలు చేయించడానికి వివేకానంద గారి స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే పవన్ ఈ మార్పు స్వచ్ఛంద సంస్థ తీసుకొచ్చారు. వారు అన్నట్లు ఈరోజు జాతీయ విద్యా హక్కు చట్టం రూపకల్పనలో కానీ, అదేవిధంగా తిరుపతి వెంకటగిరి మధ్య ఉన్నటువంటి మన్నవరాన్ని తిరిగి సాధించుకునే దానికోసం చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా సామాజిక అంశాలు ఏ వచ్చినా కూడా స్వచ్ఛంద సంస్థగా వాళ్ళు రావడం అనేది మంచి ప్రయత్నం. స్వచ్ఛంద సంస్థను ఎందుకు చెప్పినట్టు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే అనంతపురం లాంటి జిల్లాలో స్వచ్ఛంద సంస్థలే పేదలు కాపాడుతున్నాయి, డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నాయి. మన తిరుపతిలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, స్వచ్ఛంద ప్రభుత్వానికి సమాంతరంగా ఇది ఒక ప్రభుత్వ వ్యవస్థ అనుకుంటుంది. అదేవిధంగా సమాజాన్ని మార్చే విషయంలో కూడా కేవలం ప్రజలకి సేవ చేయడం వరకు కాకుండా ఒక సామాజిక అంశాలను సృష్టించుకున్నట్టు జాతీయ విద్యా చట్టం కావచ్చు, కరప్షన్కి వ్యతిరేకంగా కావచ్చు, ఖచ్చితంగా రాజకీయాలను కూడా సమాజాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా స్వచ్ఛంద సంస్థలు ఎదుగుతున్నాయి. ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైన ఆపు ఏకంగా అధికారంలోకి వచ్చింది. ఈరోజు రాజకీయ పార్టీలు ఎట్లనే ఉండొచ్చు, కానీ స్వచ్ఛంద సంస్థల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. కానీ అన్నాచార్య గారు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు వచ్చినటువంటి స్పందన రాజకీయ పార్టీలు చేస్తే రావట్లేదు. రీజన్ ఏంటంటే స్వచ్ఛంద సంస్థలకు వ్యక్తులకు అంత గౌరవం సమాజంలో ఉంటుంది. రాజకీయ పార్టీ బలమైనటువంటి కానీ వాటికున్న బలహీనతలు కూడా ఉంటాయి. కానీ అదే స్వచ్ఛంద సంస్థలు ఒక టేకప్ చేస్తే ఎంత ప్రభావితం అయ్యి అవినీతికి వ్యతిరేకంగా అన్నాచార్య పోరాటం, దానికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ లీడ్ చేయడం, ఏకంగా 2 రాష్ట్రాల్లో అధికారాన్ని తీసుకొచ్చారు. అంటే రాజకీయ మార్పు కూడా స్వచ్ఛంద సంస్థలు కారణం అవుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల యొక్క అవసరం ఇంకా పెరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పవన్ గారు లాంటి వాళ్ళు మార్పు ద్వారా ఇంకా మార్పు బాగా అభివృద్ధి చెందాలి, ఇట్లాంటి ప్రయత్నాలు ఇంకా ఎక్కువ జరగాలి. ఎందుకంటే వ్యవస్థలో వ్యక్తిగత స్వార్థం, సంకుచిత భావాలు, ప్రతిదాని రాజకీయ కోణంలో చట్టంలో ఇరుక్కుపోయిన సందర్భంలో అందరినీ కలుపుకోయే వ్యవస్థలో లేకుండా పోయింది. భవిష్యత్తులో అది ప్రమాదకర పరిస్థితి వచ్చిందంటే కంట్రోల్ చేసే సిస్టమ్ కూడా ఉండదు. అందువల్ల ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు ఉంటే వాటన్నిటి కంట్రోల్ చేయడం, మార్గాన్ని నిర్దేశించడం జరుగుతుంది. ఖచ్చితంగా 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మార్పు సంస్థను అందులో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దాన్ని సపోర్ట్ చేయబడి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా భవిష్యత్తులో మార్పు అనేది ఇంకొంచెం విస్తరించి ఇంకా బలమైన సంస్థగా ఎదగడం అనేది ఆ సంస్థ క్రెడిబిలిటీ పెరగడం కాదు, ఆ సంస్థ ద్వారా సమాజానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి వారు భవిష్యత్తులో కూడా వారి ప్రయత్నాలు విజయవంతంగా ఇదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని, మరిన్ని కార్యక్రమాలు విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి.